విశ్వాదిక శ్రీ విశ్వాదికాయై నమః. విశ్వాన్ని మించి ఆవిడ ఉంది. ఆవిడని మించి మరొకటి లేదు. విశ్వాదికో రుద్రో మహర్షి మహర్షి అని ఉపనిషత్తు చెప్తున్న వాక్యము. విశ్వాదికుడైన రుద్రస్వరూపమే అమ్మవారు. నభూమి విశ్వో వృత్య అత్యధిష్ట అత్యధిష్ట దశాంగుళం అంటున్నారు. సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అంటున్నారు. అంటే ఈ సమస్తమైన విశ్వాన్ని అతిక్రమించి దీనికి పైన ఉంది అన్నారు. ఎంత పైన అంటే మనం చూస్తున్న దానికంటే చాలా పైన ఉంది. అందుకే త్రిపాదుర్ధ్వా ఉదయ్ పురుష పాదో స్యాహ భవాత్ పునః అని. పరమాత్మయందు పావు భాగమే మనం ప్రపంచంలో చూస్తున్నది. ముప్పాదిక భాగం పైన ఉంది అన్నారు. పాద్యోస్య విశ్వాభూతాని త్రిపాద శ్యామృతం దివి అని. విశ్వంలో అమ్మని మించిన అధికమైన వస్తువు లేదు. ఆ వస్తువు తెలియాలంటే ప్రమాణం వేదమే, మరొకటి లేదు అని చెప్పారు. విశ్వాదిక అమ్మ విశ్వానికంటే అధికమై వ్యాపించి ఉంది. ఆ విశ్వం కూడా అమ్మ నుంచే వచ్చిందన్నమాట. వేదవేద్య శ్రీ వేదవేద్యాయై నమః. వేదము ద్వారా తెలియబడినది. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః అంటే మణిద్వీపంలో అమ్మవారి చింతామణి గృహానికి ప్రధానంగా 4 ద్వారాలు ఉంటాయి. ఈ 4 ద్వారాలకి పూజ చేస్తారు. ద్వార శ్రీయై నమః. పూర్వామ్నాయ, పశ్చిమామ్నాయ, దక్షిణామ్నాయ, ఉత్తరామ్నాయములు. యజ్ఞశాలలో పూర్వ ద్వార, ఉత్తర ద్వార, దక్షిణ ద్వార, పశ్చిమ ద్వారాలలో ఏం పేర్లు పెడతారు అని. వృచాం ప్రాచి మహతి దిగుశ్చతే దక్షిణామాహుర్యజుషా మాపారం అధర్వణాం అంగిరసాం ప్రతీచి సామ్యాముదీచి మహతి దిగుచ్యతే అంటే తూర్పు ద్వారంలో ఋగ్వేదము, దక్షిణ ద్వారంలో యజుర్వేదము, పశ్చిమ ద్వారంలో అధర్వణ వేదము, ఉత్తర ద్వారంలో సామవేదం ఉంటాయి. ఈ 4 ద్వారాల నుండి చింతామణి గృహంలోకి వెళ్ళాలి. చింతామణి గృహంలో ఉన్నదెవరు? ద్వారమని పేరెందుకు వచ్చింది? దేని ద్వారా వెళ్తామో దాని పేరు ద్వారం. లోపల ఉన్న అమ్మ అనే పరతత్వం దగ్గరికి వెళ్ళాలంటే వీటి ద్వారా వెళ్ళాలి. అంటే వేదాలు, 4 వేదాల ద్వారా వెళ్ళాలన్నమాట. వేదాది మంత్రాల జ్ఞానం చేతే పరతత్వాన్ని తెలుసుకోగలం. ఇంకొక మార్గం ద్వారా తెలుసుకోలేము. బ్రహ్మతత్వం గురించి చెప్పడానికి ఉన్నవి వేదం. వేదాది ఆధారమైన శాస్త్రాలు తప్ప మరి ఏ ఇతర వస్తువు లేదు. ఈ సూక్ష్మమైన విశ్వాదికమైన వస్తువుని వేదం ద్వారా తెలుసుకోవాలి అని దీని అర్థం. తర్వాతి నామము వింధ్యాచల నివాసిని. శ్రీ వింధ్యాచల నివాసిన్యై నమః. వింధ్య పర్వతంపై ఉన్న తల్లి వింధ్యవాసిని దేవి. అమ్మవారికి రకరకాల పేర్లున్నాయి. త్రికూటాద్రి మీద ఉన్న జగదంబ పేరు సీత అని. ఇక్కడ వింధ్యేయ వింధ్యవాసిని అన్నారు. వింధ్య పర్వతంపై వింధ్యవాసిని అని. నందగోపకులే జాత యశోద గర్భ సంభవ అని. ఈవిడ నందగోకులంలో యశోదానందులకు కుమార్తెగా పుట్టింది. కృష్ణునికి సోదరి. కంసునికి బుద్ధి చెప్పినది. పసిపిల్ల అనుకుని నేల మీద కొడితే గగనానికి ఎగిరి తన స్వరూపాన్ని చూపించి నిన్ను చంపేవాడు ఒక చోట పెరుగుతున్నాడని చెప్పి వింధ్య పర్వతానికి వెళ్ళి నివసించింది. కొంతకాలం తరువాత ఆ పర్వతం ప్రాంతంలో తిరుగుతున్న శుంభ నిశుంభులను సంహరించింది.
వైవస్వతే అంతరే ప్రాప్తే ఉభౌ సంభవి శుంభనిశుంభకౌ ఉత్పత్స్యేతే వరాన్మత్తౌ లోకో లోకోపద్రవకారిణౌ నందగోపకులే జాతా యశోదా గర్భసంభవా తవాహం నయిష్యామి నందాఖ్య వింధ్యవాసిని. ఇక్కడ కృష్ణుడు కథలో యశోదకు పుట్టిన ఆడపిల్లని వసుదేవుడు కృష్ణుడిని అక్కడ పెట్టి మళ్ళీ ఈ కారాగారానికి తీసుకొస్తాడు కదా దేవకి దగ్గరికి. అప్పుడు కంసుడు వచ్చి బిడ్డని చంపడానికి వచ్చినప్పుడు అమ్మ అమ్మ అదే ఆ బేబీ వచ్చి ఆ పసిబిడ్డ ఇసిరి కొడతాడనమాట. అది స్తంభానికి తగిలి అంతర్ధానం అయిపోయి అశరీర వాణి పలుకుతుంది, నిన్ను చంపే బిడ్డ ఆల్రెడీ అదే పుట్టాడు కృష్ణుడు అని చెప్పి అంతర్ధానమై వింధ్య పర్వతానికి వెళ్ళిందంట అమ్మ. అప్పుడు ఆ కథ చెప్తున్నారు ఇక్కడ. ఆ శక్తికి నందాదేవి అని మరొక పేరు. ఆవిడ నిశుంభులను సంహరించిందంట ఆ వింధ్య పర్వతం దగ్గర ఉండి. ఆ శక్తికి నందాదేవి అని మరొక పేరు. ఆమెను కూడా దుర్గా అనే అంటారు. ఈ నామానికి ఇంకొక అర్థం చూడాలి. వింధ్య విధి ప్లవంగమః అతపి మండలి మృత్యు పింగళః సర్వతాపనః అని ఆదిత్య హృదయంలో వస్తుంది. వింధ్య విధి అంటే వింధ్య వీధి అంటే ఆకాశ వీధి. ఆకాశాన్నంటేంత స్థితిలో ఉంది కనుక వింధ్య పర్వతం అని దానికి పేరు పెట్టారు. ఆకాశ మధ్యంలో ప్రవహించే చైతన్య ధార, అదే వింధ్య వీధి. ఈ వింధ్య వీధిలో ఎగురుతూ వెళ్తున్నాడు కనుక వింధ్య వీధి ప్లవంగమః అని సూర్యుని స్తుతించారు ఆదిత్య హృదయంలో. దీని నుండే తెలుగువారు వినువీధి అన్నారు. ఆ వింధ్య వీధిలో ఉండేది వింధ్యవాసిని, ఆకాశంలో వ్యాపించిన శక్తి. ఆకాశం ఉన్నతమైన స్థానం. మరొక అర్థంలో మన యొక్క సుషుమ్న నాడిని వింధ్య వీధి అంటారు. ఇది పైకి వెళ్ళిన ఆకాశ సీమ సహస్రారమే వింధ్య వీధి. అక్కడ కూర్చున్న తల్లి వింధ్యాచల నివాసిని అని. అచలం అంటే పైన ఉండేది కనుక వింధ్యాచల నివాసిని, సహస్రారమునందు ఉన్న తల్లి అని. ఆజ్ఞాచక్రం వరకు విశ్వము, ఆ పైన ఉన్నది విశ్వాదిక. దానిని తెలుసుకోవాలంటే వేదాది శాస్త్ర సహాయంతోనే తెలుసుకోవాలి. కాబట్టి వేదవేద్య. ఆ శాస్త్ర సహాయంతో సాధన చేస్తే అత్యున్నతమైన స్థితిలో ఆవిడ గోచరిస్తుంది. అది వింధ్యాచల నివాసిని. అమ్మవారి భక్తులైన వారు అత్యంత ప్రధానమైన ఈ విషయాలను గుర్తుంచుకుంటారు. తర్వాతి నామము విధాత్రి. శ్రీ విధాత్ర్యై నమః. వేదాలన్నీ ఇచ్చినవాడు విధాత బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మరూపిణి ఈమెనే. బ్రహ్మ నుండి వచ్చిన వేదాలు ఈ తల్లే. విధాత్రి అన్నప్పుడు బ్రహ్మస్వరూపిణి అని ఒక అర్థము. బ్రహ్మకు విధాత అని పేరు ఎందుకు వచ్చింది? ధాత విధాత, విధానం, ఏర్పరుచువాడు విధాత. ఈ ప్రపంచానికి ఒక విధానం ఉంది. సూర్యోదయం, చంద్రోదయం ఒక పద్ధతి. ఈ పద్ధతులన్నీ ఎవరు ఏర్పరిచారు? మనం ఏర్పరచలేదు. ఉన్న పద్ధతులను అనుసరించి వెళ్ళడమే మనం చేసేది. కాల రూపంలో, దేశ రూపంలో, విశ్వరూపంలో ఒక విధానం ఉన్నది. ఈ జగద్రూప విధానాన్ని ఏర్పరిచిన తల్లి విధాత్రి. విధాతి ధారయతి పోషయతి వా జగత్ ఇది విధాత్రి. ఈ జగత్తును పోషించునది, ధరించునది అని అర్థము. అలా సర్వ జగత్తు పోషణ ఏ తల్లి బాధ్యతయో ఆ తల్లి విధాత్రి. దాత్రి మాత సమాఖ్యాత ధరణోశ్చోపగీయత.
విధాత శక్తి విధాత్రి. అదేవిధంగా జగతునంతటిని పోషించునది విధాత్రి. ఈ ప్రపంచాన్ని ధర్మమే పట్టి నిలుపుతోంది. ధర్మరూపం అమ్మవారు. విధాత్రి అంటే ధర్మరూపిణి. లోకాన్ని భరించేవారు అనేక మంది ఉన్నారు. విశేషేణ శేష దిగ్గజ భూధారాన్ భూధరాన్ సర్వభూతానాం దాతృ దాతృన్ దదాతీతి విధాత. ఈ భూమిని భరించే ఆదిశేషువు, దిగ్గజాలు ఇవన్నీ భూమిని భరించేవి. అష్టదిగ్గజాలు ఆదిశేషువు భూమిని భరిస్తున్నాయి. వీటన్నిటినీ భరిస్తున్న శక్తి ఆవిడ. వారందరికీ శక్తి ఈ తల్లి. ఇంకో అర్థం విధాత అంటే కర్మణాం తత్ఫలానాంచ కర్త విధాత. జీవుల కర్మలేమిటి, వారికి ఏ ఫలం ఇవ్వాలనే ఫలప్రదాయక శక్తిని విధాత అంటారు. లోకంలో ఏదైనా జరిగితే విధి విలాసమండి అంటారు. విధి అన్నా విధాత అన్నా ఒక్కటే. విధి అంటే వారి కర్మకి తగ్గ ఫలం ఇవ్వటం. ఎవరి బాధ్యతో ఎవరి బాధ్యతతో వారు విధాత. అంటే ఈ కర్మలన్నిటికీ ఇవ్వడానికి ఎవరు బాధ్యతో వారిని విధాత అంటున్నాం. ఈ రూపము సర్వజీవులకి వారి వారి ఫలాలను ప్రసాదించే తల్లి విధాత్రి. అని తర్వాతి నామము వేదజనని. శ్రీ వేదజనన్యై నమః. వేదాల తల్లి. కడుపు చల్లంగా వేదాళి కన్న తల్లి అంటారు శ్రీనాథ మహాకవి. సృష్టిలో ఏ జ్ఞానమైన ధర్మమైన వేదం ద్వారానే రావాలి. వేదోకిల ధర్మమూలం అంటే విద్ అనే ధాతువు నుంచి వేదం అనే శబ్దం వచ్చింది. విద్ అనే ధాతువు నుంచే వేదం అనే శబ్దం వచ్చింది. సర్వ జ్ఞానాలకు ఆధారం వేదం. దానిని అనుసరించి ఇతిహాస, పురాణ ఇత్యాది శాస్త్రాలన్నీ వచ్చాయి. వేదాలు అపౌరుషేయాలు, మానవ సృష్టి కాదు. మరి ఎక్కడ నుండి వచ్చాయంటే అమ్మ నుండి వచ్చాయి. వేదాలే తల్లి. వేదమాత సాక్షాత్తుగా గాయత్రి స్వరూపంగా చెప్పబడుతోంది. ఆ తల్లి లలితాదేవి. లలితాదేవిని ఆరాధిస్తే అదే గాయత్రి ఉపాసన. శబ్దాత్మిక సువిమలర్ఘ్యజుషాం నిధానం ఉద్గీధరమ్య పదపాటవతాం చ సామ్నాం. వేదత్రయీ భగవతి భవభావనాయ వార్తా చ సర్వజగతాం పరమార్తిహంత్రి అని. దేవీ మహాత్మ్యంలో దేవతలందరూ అమ్మవారి గురించి ఈ విధంగా స్తోత్రం చేశారు. శబ్దాత్మిక, నువ్వు శబ్ద బ్రహ్మ స్వరూపినివి అంటే వేద స్వరూపం అని భావం. అమ్మా నువ్వే సువిమల అర్ఘ్యజుషాం నిదానం అంటే రుగ్యజుసులుగా ఉన్న దానవు అని. ఉద్గీద రమ్య పడపాటవతాంచ సామ్నాం అంటే ఎలుగెత్తి గానం చేసే సామం నీ స్వరూపము. ఈ విధంగా వేదత్రయీ సామ్యాత్మకంగా వచ్చిన దానవు. రుచః సమాని యజుగుంషి అని శృతి అంటే అస్య మహతో భూతస్య నిస్విసిత మేధత్ ఋగ్వేదో యజుర్వేద సామవేద అధర్వాంగి రసః అంటే ఇది అని ఉపనిషత్తు చెప్తున్న మాట. ఆ పరతత్వం యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదాలుగా వచ్చాయి. వేదాలన్నిటికీ కారణం కనుక ఈ తల్లిని వేదజనని అన్నారు. అదే హయగ్రీవ స్వామివారు బ్రహ్మాండ పురాణంలో అమ్మవారి విరాట్ వర్ణన చేస్తారు. వేదాహ నిస్విసితం యస్యాహ వీక్షితం భూత పంచకం స్మితం చరాచరం యస్యాహ తస్మై దేవ్యై నమో నమః. ఏ తల్లి నిట్టూర్పులు వేదాలై వచ్చాయో
ఆ తల్లి చూపులతోనే పంచభూతాలు ఎ- ఉమ్, ఆ తల్లి చూపులతోనే పంచభూతాలు ప్రకటింపబడ్డాయో, ఆ తల్లి చిరునవ్వు చరాచరముగా సృజింపబడినదో ఆ తల్లికి నమస్కారము అని. ఏ తల్లి నిట్టూర్పులు వేదాలై వచ్చాయో, ఏ తల్లి చూపులతోనే పంచభూతాలు ప్రకటింపబడ్డాయో, ఏ తల్లి చిరునవ్వు ఈ చరాచరముగా సృజింపబడినదో ఆ తల్లికి నమస్కారము అని. యతః శృంగాటకాకార కుండలీ న్యస్సముద్గతాః సర్వాశ్చ వ్యాంజనానీతి వేదమాత తతః స్మృతా. ఇది దేవి పురాణంలోది. 4 వీధుల కూడలి అంటే ఆ, శృంగాటకం అన్నారు. వంటి ఆకృతి కలిగిన కుండలిని శక్తి వల్లనే అచ్చులు హల్లులు వ్యక్తమవుతున్నాయి కనుక ఆ శక్తినే వేదమాత అని అన్నారు. తరువాతి నామము విష్ణుమాయ. శ్రీ విష్ణుమాయాయై నమః. ఇదంతా కామకళా రూపం అనే నామాన్ని ఆధారం చేసుకుని వస్తున్న నామ పరంపర. ఈ అనబడే కామకళా బీజం యొక్క విస్తారము వేదాది స్వరూపములు. వేదాది విద్యలన్నీ ఆ కామస్వరూపమైన పరమేశ్వరుల నుండే వచ్చాయి. దాని యొక్క విస్తారమే విష్ణుమాయా విలాసిని. ఇవి 2 నామాలు. విష్ణుమాయా విలాసిని అని కలిపి చదువుతారు కానీ 2 విడివిడిగా నామాలుగా విఘ్నులు స్వీకరించారు. అమ్మవారికి మరో పేరు విష్ణుమాయ. విష్ణువు యొక్క మాయ అని మాత్రమే అర్థం కాదు. విష్ణు అంటే వ్యాపించినది అని అర్థము. వ్యాపించి ఉన్న మాయా స్వరూపిణి. జగమంతా మాయ చేతనే వ్యాపించబడి ఉంది. మాయాంతు ప్రకృతిం విద్యాత్ మయీనంతు మహేశ్వరం. మాయ అనేది ప్రకృతి. మాయను తన వశంలో ఉంచుకొనివాడు మహేశ్వరుడు. ఆ మాయనే మమ మాయ దురత్యయ అంటాడు గీతలో కృష్ణ పరమాత్మ. నా మాయ అన్నాడు కనుక విష్ణుమాయ. విష్ణువు వేరు మాయ వేరు కాదు. ఆయనే పెద్ద మాయావి. మాయ అంటే అనిర్వచనీయ శక్తి. ఉన్నది అని అనలేము, లేదని త్రోసిపుచ్చలేము. విచిత్ర కార్యాకరి, అనిర్వచనీయ, దైవీ హేష్య గుణమయీ మమ మాయా దురత్యయ. పరమాత్మ యొక్క త్రిగుణాత్మకమైన మాయాశక్తి అమ్మవారు. అది విశ్వమంతా వ్యాపించి ఉంది కనుక విష్ణుమాయ. యాదేవి సర్వభూతేషు విష్ణు మాయేతి శబ్దిత అన్నారు. సర్వభూతములయందు విష్ణుమాయగా చెప్పబడుతున్న తల్లి. తర్వాతి నామము విలాసిని. శ్రీ విలాసిన్యై నమః. ఆసక్తి చేసేదే విలాసము. విలాసిని అనే మాటకు చాలా అర్థాలున్నాయి. ఇది చాలా లోతైన మాట. విలాసం అంటే తాను చేసే ప్రకటనము. ఇది నాట్యశాస్త్ర శబ్దము. భరతుడు నాట్యశాస్త్రంలో విలాసం అంటే చెప్తూ భావహావోదయ విలాస అన్నాడు. భావహావం, దీనినే మనం హావభావాలు అంటాం. ఒక దానిని ప్రకటించేటప్పుడు భావం ఉంటుంది. ఆ భావాన్ని రకరకాల భంగిమలతోనూ ముద్రలతోనూ అభినయంతోనూ ప్రకటిస్తే దాన్ని హావం అనాలి. అలాగే నాట్యశాస్త్రంలో హావభావాలు ఉన్నాయి. అమ్మవారు ఈ జగద్రూపకంగా భావం ప్రకటిస్తున్నారు. నాట్యశాస్త్రంలో ఒక నర్తకికి హావభావాలు ప్రకటించినప్పుడు ఆ నర్తకి అసలు స్వరూపం వేరు. ప్రకటిస్తున్న హావభావాలు ఇక్కడ ఉన్న వృత్తాంతాన్ని ఆధారం చేసుకుని ఉంటాయి. అవి ఆవిడవి కావు. ఒక భావాన్ని తాను అభినయిస్తోంది. మాయ అంటే పరమాత్మ యొక్క అభినయం. నర్తకుని భంగి పెక్కకు మూర్తులలో నెవ్వడాడు. మునులను దివిజుల్ కీర్తింప నెరనెవ్వరి వర్తనము అని గజేంద్రుడు చెప్పినట్లుగా
ఈ శక్తి విష్ణుమాయగా రకరకాల హావభావాలుగా ఈ జగమంతా ప్రకటింపబడుతుంది. మనకొక భావం కలిగితే దానిని ప్రకటిస్తాము. అలా సృష్టిలో అన్ని హావభావాలు ప్రకటిస్తూ ఉంటాయి. ఒక జంతువు కూడా తన ఆనందాన్ని, కోపాన్ని ప్రకటిస్తుంది. ప్రకృతిలో చెట్లు మొదలైనవి కూడా ఆయా కాలాలలో వాటి యొక్క తత్వాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. ఆ ప్రకటి ఆ ప్రకటింపబడే శక్తంతా అమ్మవారే. ఇది మనం గమనించినట్లయితే ప్రపంచమంతా విష్ణుమాయ యొక్క విలాసమే. విష్ణుమాయ విలాసిని అంటే ఇదొక ప్రధానమైన అర్థం. ఇంకొక అర్థము మోహిని స్వరూపాన్ని విలాసిని అని అంటారు. అశేష జనమోహిని అంటే ఆ మోహిని శక్తి అమ్మవారు. విష్ణుమాయే మోహిని కాగలదు. అందుకే విష్ణువు మోహిని అయ్యాడు. విష్ణుమాయ విలాసిని అనే ఈ మోహిని ఈ విష్ణుమాయ విలాసినియే ఈ మోహిని. ఈ మోహిని శక్తి ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధన చేసే వారి దగ్గరికి చాలా చక్కగా వస్తుంది. మోహం పెడుతూ ఉంటుంది. దాన్ని దాటుకుంటూ వెళ్తూ ఉండాలి. కొన్ని కొన్ని మంత్ర సాధనలు చేసేటప్పుడు రకరకాల సౌందర్య రూపాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అవి ఒక్కొక్కప్పుడు సూక్ష్మ ప్రపంచంలోనే దర్శనమిస్తూ ఉంటాయి. ఒక మంత్రానికి సరిగ్గా ప్రక్రియ చెప్పారు. ఆ ప్రక్రియ చేసేటప్పటికి కొంతమంది అప్సరస కాంతలు దర్శనమిస్తారు. ఆ సౌందర్యం దర్శనమిచ్చినప్పుడు కూడా మాతృభావంతో చూసి నమస్కరించగలిగితే బాగుపడతారు. పైకి వెళ్ళు అని పంపిస్తుంది. లేకపోతే క్రింద పెడతారు. లేకపోతే క్రింద పడతారు. ఇవే పురాణాలలో కూడా తాపసుల వద్దకు మేనక రావడం వంటి వృత్తాంతాలు. మేనక కోసం తపస్సు చేయటం కాదు కదా! తపస్సు చేస్తుంటే వచ్చింది. పురాణ కథలు చెప్తున్న విషయం ఏమిటో గమనించుకోవాలి. సాధకుడైన వానికి రకరకాల వ్యామోహాలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు అవి కనబడితే సిద్ధి ఏమో అనే అనుమానం కూడా వస్తూ ఉంటుంది. అన్వేషణకి వెళ్ళినప్పుడు హ్మ్. హనుమత్స్యామి మందోదరిని ఆహ్, చూడగానే సీత ఏమో అనుకుంటాడు. అంటే హనుమత్ స్వామి అన్వేషణకి వెళ్ళినప్పుడు హనుమత్ స్వామి మండోదరిని చూడగానే సీత ఏమో అని అనుకుంటాడు. మహాయోగి కనుక తరువాత వెంటనే సీత కాదని నిర్ణయించుకున్నాడు. అక్కడ ఒక యోగ శాస్త్రవేత్త అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అందించారు. ఇది యోగ సిద్ధినే చెప్పిందయ్యా అన్నారు. అసలైన సిద్ధి ఆ లలితా పరమేశ్వరి అయిన సీతమ్మ. ఆవిడ దర్శనానికి వెళ్తూ ఉంటే ఇదే సిద్ధేమో అని భ్రాంతి కలిగింది. కానీ యోగి అయిన వాడు దాటి వెళ్ళాడు. అదేవిధంగా సాధనలో విలాసిని అనేది ఆపుతూ ఉంటుంది. ముఖ్యంగా కుండలిని శక్తి గమనంలో కూడా కొన్ని చక్రాలు దాటి వెళ్ళగలరు. కానీ బ్రహ్మరంధ్రం దగ్గరికి వెళ్ళటం మహా కష్టం. ద్వారం స మోక్షమార్గస్య రోదయిత్యా రోదయిత్వా వ్యవస్థిత. సరిగ్గా మోక్షద్వారం దగ్గర అడ్డుకునే ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి పేరు విలాసిని. విలాసిని శక్తి అంటే సిద్ధికి అవరోధం కలిగించే శక్తి. అది కూడా ఆవిడే. సిద్ధి ఆవిడే, సిద్ధికి అవరోధము ఆవిడే. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒక విద్యా సంస్థ చదివిస్తుంది. చదివిన తరువాత పరీక్షలు పెడుతుంది. పరీక్షలు పెట్టి కొందరిని తీసేస్తుంది. ఎందుకు పెట్టారు? నిజమైన యోగ్యుడు అవునో కాదో గమనించుకోవాలి. తీర్చిదిద్దాలి అని. అందరికీ మోక్ష మార్గంలో ప్రవేశం ఉంటుందా? సాధన చేసేవారికే పరీక్షలు. చదువుకునే వారికి పరీక్షలు. కొందరు అంటుంటారు, ఎందుకు స్వామి ఇన్ని పరీక్షలు పెట్టావు అని. పరీక్ష పెట్టడానికైనా అర్హత ఉంటే అదృష్టంగానే భావించాలి. పరీక్ష పెట్టడానికైనా అర్హత ఉందని అదృష్టంగానే భావించాలి. సరిగ్గా బ్రహ్మరంధ్ర స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పొరలా ఆవిడ సహస్రార ప్రవేశానికి అడ్డుతుంది. ఆ శక్తి విలాసిని. ముందే ఆ విలాసిని శక్తికి నమస్కారం చేసుకోగలిగితే అక్కడ వివేకం ఉదయిస్తుంది. వివేకం ఉదయిస్తే అప్పుడు ఆ తల్లికి పక్కకు తొలగి ఇక వెళ్ళు అని చెప్తుంది. ఆ తల్లే ఆపేది, ఆ తల్లే లోపలికి పంపేది. రెండూ ఆ శక్తే. ఈ తల్లిని వర్ణిస్తూ విలాసిని శక్తి కష్టత
కష్టతరాధిగమ్య అన్నారు. ఎంతో కష్టం చేతనే దాటగలిగిన శక్తి. జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయశ్చతి. ఈ మహామాయ ఇక్కడ విలాసిని రెండు ఒకటే. ఆ మహామాయ ఇక్కడ విలాసిని రెండు ఒకటే. స్వచ్ఛంద తంత్రము అనే గ్రంథానుసారం అమ్మవారు మూడు శక్తులుగా అనుగ్రహిస్తూ ఉంటుంది. నిత్య, విలాసిని, దో దోగ్రి దోద్గ్రి అంటే దుగ్ధ అంటే పీడితం, దోద్గ్రి అంటే ఆ, పితికి ఇచ్చేది. అంటే నిత్య అంటే ఎప్పుడు ఉండే తల్లి పరాశక్తి. విలాసిని అంటే ముందు చెప్పుకున్నట్లు అడ్డుకుంటుంది. ఆ సాధకుడు యోగ్యుడైతేనే దోద్గ్రిగా ఆవిడే ఆ పరతత్వాన్ని పితికి ఇస్తుంది అని. పితికి ఇవ్వడం అంటే సహస్రార కమలంలో ఉన్న అమృతాన్ని అందించే శక్తియే. అందుకోకుండా ఆపే శక్తి విలాసిని. రెండూ ఒక్కరే. ఆవిడే నిత్య. లలితా సహస్రనామాలు జాగ్రత్తగా చదివి ఈ నామం దగ్గర అమ్మ నన్ను మోహంలో పడనీయకు తల్లి, నాకు అంత శక్తి లేదు అని పాదాలు పట్టుకోగలిగితే అప్పుడు ఆ పిల్లవానిని ఆవిడ తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఆ నామం ఏంటంటే విష్ణు మాయా విలాసిని అని అక్కడ పట్టుకోవాలన్నమాట అమ్మని. అమ్మా నన్ను మోహంలో పడనీయకు అని చెప్పి. క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్జిత. ఇవి క్షాకారంలో వస్తున్న నామాలు. ఇవి తరువాతి నామాలు. క్షేత్రస్వరూప శ్రీ క్షేత్రస్వరూపాయై నమః. క్షేత్రేసి శ్రీ క్షేత్రస్యై నమః. ఈ రెండు నామాలు కలిపి అర్థం చెప్తున్నారు. అమ్మ క్షేత్రముల రూపంలో ఉన్నది, క్షేత్రాలకు ఈశ్వరిగా ఉన్నది. రెండు ఆవిడే. సాధారణంగా క్షేత్రం వేరు, నియామకులు వేరుగా ఉంటారు. ఒక్కొక్కప్పుడు ఒకే క్షేత్రానికి 10-15 మంది నియామకులు ఉంటారు. ఇవాళ ఈ క్షేత్రానికి ఒకడు ఈశ్వరుడైతే మరి కొన్నాళ్లకు అతను పోయి మరొకడు వస్తూ ఉంటాడు. క్షేత్రం వేరు, క్షేత్రేశ్వరుడు వేరు. అయితే ఇలా ఉంటుంది. ఈవిడే క్షేత్రస్వరూప, ఈవిడే క్షేత్రేసి. క్షేత్రము ఈవిడే, క్షేత్రేశ్వరి ఈవిడే. సకల జీవ శరీరాలు ఆ చిశ్శక్తికి క్షేత్రాలే. వాటి నియామకురాలు ఆ తల్లియే. క్షేత్రాలన్నీ తల్లి రూపాలే. లోకంలో పుణ్యక్షేత్రాలు అని చెప్తుంటాం. దేవతాశక్తి ఎక్కడ కేంద్రీకృతమై ఉందో అది క్షేత్రము. క్షేత్ర రూపీ మహేశ్వర అని శివపురాణంలో ఒక మాట ఉంది. క్షేత్రాలన్నీ ఈశ్వర రూపాలు అని. భగవంతుడు మనల్ని అనుగ్రహించడం కోసం 2 రూపాలతో వచ్చాడు. అవి క్షేత్ర రూప, కాల రూపాలు. క్షేత్రాలలో పుణ్యక్షేత్రాలు, కాలాలలో పుణ్యకాలాలు. ఈ రెండు మనం తరించటం కోసం పెట్టారు. పుణ్యకాలాలు అంటే బ్రాహ్మీ ముహూర్తము, సంధ్యా సమయములు, పూర్ణిమ, అమావాస్య, శివరాత్రి, ఏకాదశి మొదలైనవి అన్నీ కాలాలే. రోజు ఒకేలా కనబడుతున్న కాలాలలో పుణ్యమైనవి, దేశాలలో పుణ్యమైనవి ఉంటాయి. భగవత్ శక్తి ఎక్కడ కేంద్రీకృతమై ఉంటుందో అన్నాం, కానీ ఎక్కడుంటుందో అనలేదు. అంతటా ఉంది కానీ ఒకచోట కేంద్రీకృతమై ఉంది అని అర్థం. అలా కేంద్రీకృతం అవడానికి 2 కారణాలుంటాయి. మహర్షుల తపస్సులు, భగవత్ సన్నిధి. తపస్సును ఆచరించి భగవత్ శక్తిని అక్కడ వారి తపస్సుతో కేంద్రీకృతం చేస్తారు. అప్పుడు భగవంతుడు సంతోషించి వారి తపస్సుకు ఫలితంగా అక్కడ ఉండిపోతాడు. మనం దేవతల కంటే ముందు ఋషులకి నమస్కారం చేసుకోవాలి, భక్తులకు నమస్కారం చేసుకోవాలి. భగవంతుని ఒక్కొక్క చోట వారు దింపారు. అలా దింపడం చేత ఆయన దిగాడు. వారి తపస్సు కేంద్రీకృతమైనది. వారి తపస్సు వల్ల వచ్చిన భగవంతుడు అక్కడ ఉన్నాడు కనుక
క్షేత్రాలకి శక్తి ఎక్కువ ఉంటుంది. క్షేత్రం ఆవిడే, ఆ క్షేత్రాన్ని నియమించి పాలించేది కూడా ఆ తల్లే. బిభర్తి క్షేత్రతాం దేవి త్రిపురాంత కవల్లభాః క్షేత్రజ్ఞ త్వమతో దత్తే భగవానంత కాంతకః. ఇది లింగ పురాణంలో ఉంది. త్రిపురాంతకుని ప్రియసతి క్షేత్రత్వాన్ని ధరిస్తున్నది. యమాంతకుడైన శివభగవానుడు క్షేత్రజ్ఞత్వాన్ని పొందుతున్నాడు. క్షేత్రజ్ఞ క్షేత్రములు శివశక్తులు. క్షేత్రమునందు వ్యాపించిన చిచ్చక్తి దేవి. ఆ శక్తిమంతుడు క్షేత్రజ్ఞుడు శివుడు అని అర్థం.